అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్షాకాలం వ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ పూర్తిగా అప్రమత్తం. జిల్లాలోనూ అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏదైతే చెత్త చెదారం ఉండకుండా వాటిని అన్నింటినీ తొలగించే విధంగా ఇంటింటి తిరుగుతున్నారు. ఫ్రైడే డైడే విధంగా ప్రతి ఇంటి చుట్టుపక్కల ఏదైనా నీళ్లు నిలిచినాయో దాంట్లో లార్వా పెరిగిందా అనే కోణంలో కూడా అధికారులు తనిఖీలు చేసి ఆ లార్వా ఏదైతే ఇంటి దగ్గర ఉన్న కంటైనర్లో వాటిని అన్నింటి కూడా నీటిని తొలగించి ఆ ఇంటి వారికి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 130 డెంగీ కేసులు నమోదయ్యాయి. వివిధ కేసుల్లో పూర్తిగా ఇప్పటికే వైరల్ ఫీవర్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీ అదేవిధంగా పట్టణ కేంద్రాలు దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా ఇలా ఇంటింటి తనిఖీలు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఉన్నారు, వారిని అడుగుతాం. సార్ చెప్పండి, ముఖ్యంగా జిల్లాలో పట్టణంలో మీరు ఈరోజు తిరుగుతున్నారు ఇంటింటి ఫ్రైడే డ్రైడే విధంగా ఈ డెంగీ వ్యాధి ప్రబలకుండా దోమల నివారణ కోసం మీరు ఎలాంటి చర్యలు చేపట్టే విధంగా ఇంటింటికి తిరిగి చెప్తున్నారు? ప్రతి శుక్రవారం మనం ఫ్రైడే డ్రైడే అని చెప్పేసి ప్రోగ్రాం కింద ఆశాలు, ఏఎన్ఎంలు, మా సూపర్వైజరీ స్టాఫ్, మా మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా మేము జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ఉంది. ఓపెన్ ప్లాట్ చాలా రకాల చెత్త చెదారం ఉంటుంది. దాంట్లో వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు నిండుతాయి. వారం రోజులు దోమకి ఆగిన నీళ్లు కనిపిస్తే చాలా అక్కడ గుడ్లు పెట్టుకుంటుంది. దాని ద్వారా మనకి డెంగ్యూ దోమలు ప్రబలుతున్నాయి. దాంతో ఇప్పుడు కేసులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు చర్యగా మేము ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి చూపిస్తూ ఈ తోక పురుగులే రేపటి దోమలు అని చెప్పేసి అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు తీసుకోమని వాళ్ళకి చెప్తా ఉన్నాం. చెత్త చెదారాన్ని తొలగించుకోమని చెప్తాం. ఇప్పటికీ ఎన్ని కేసులు నమోదయ్యాయి జిల్లా వ్యాప్తంగా? ఎవరైనా చనిపోయారో దానికి అందరికి సంబంధించి ఎలాంటి నివారణ కోసం పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నారు? జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు అయితే ఎవరు చనిపోలేదండి. జనవరి నుంచి ఇప్పటివరకు 134 కేసులు రిపోర్ట్ అయినాయి. ఈ నెలలో ఒక కేసు రిపోర్ట్ అయింది. లాస్ట్ మంత్ కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది. మేము అన్ని రకాల జాగ్రత్తలు చెప్తూ వాళ్ళకి విడమర్చి చెప్తూ మరి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్ మీటింగ్లు పెట్టి పిల్లలందరూ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పిల్లలకి అర్థమైతే వాళ్ళు ప్రతి కార్నర్కి వెళ్ళి వాళ్ళు తీసేయగలుగుతారు. ఈ తోక పురుగులను తీసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. అట్లాగే కమ్యూనిటీలో కూడా మేము ప్రతి హ్యాబిటేషన్లో ఒక మీటింగ్ పెట్టుకొని లైన్ డిపార్ట్మెంట్లతో అందరితో కూర్చొని అందరికీ అవగాహన కల్పిస్తూ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తూ ఏ రకంగా వీటిని అందరికీ చేరవేసేటట్టు ప్లాన్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రతి ఇంటి దగ్గర ఏదైతే చిన్న చిన్న తొట్టిలు కానీ పూల మొక్కలు వాటన్నింటి ఉన్నాయి, వారందరికీ కూడా అవగాహన కలవాలంటే ఇంకేమైనా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేయడానికి మేము మున్సిపల్ కమిషనర్లతో ఆర్మూర్లో కానీ బోధనలో కానీ వాళ్ళతో మాట్లాడి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్కి ప్లాన్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ సిబ్బంది మరి మా ఆశా, ఏఎన్ఎం, మా సూపర్వైజరీ స్టాఫ్, మెప్మా స్టాఫ్ అందరం కలిసి మున్సిపాలిటీలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఇక అందరి బాధ్యత ప్రజలు కూడా అర్థం చేసుకొని ఎవరి ఇళ్లలో, ఇంటి బయట, ఇంటి చుట్టూరా, ఇంటి మీద కూడా అనవసరమైన వస్తువులు, సామాన్లు, పాత సామాన్లు ఏవి పెట్టుకోవద్దండి. ఇప్పుడు వర్షాకాలం, వర్షం పడ్డప్పుడు అన్ని పాత సామాన్లలో నీళ్లు నిండుతాయి. ఒక చాయ్ కప్పులో కూడా దోమ పెరిగే అవకాశం ఉంది. ఒక చెంచాడు నీళ్లు ఉంటే చాలా దోమ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అనవసరమైన వస్తువులు ఎక్కడ కూడా ఉండవద్దు. వాటన్నిటిని తీసేయాలి, లేకుంటే కాల్చేయాలి, లేకుంటే అమ్మేయాలి. అనవసరంగా పెట్టుకోవద్దు. దోమలు తయారు చేసుకోవద్దు. దోమలతో జబ్బులను తెచ్చుకోవద్దని విజ్ఞప్తి. మొత్తంగా చూసుకోవచ్చు, ఇంటి పరిసరాల్లో ఎలాంటి చెత్త చెదారం లేకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఖచ్చితంగా ఇంటి చుట్టుపక్కల అత్యధికంగా ఈ వర్షాకాలం కాబట్టి వ్యాధులు ప్రబలించేందుకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వ్యాధులు ప్రబలకుండా ఇంటి పరిసరాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి చెత్త చెదారం లేకుండా చూడాలి. ఇంటి చుట్టుపక్కల ఏదే పూల మొక్కలు, కుండీలు వాటన్నింటిలో కూడా నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీటి నిల్వ ఉండడం వల్ల అందులో లార్వా మొదలవుతుంది. లార్వా మొదలైన తర్వాత దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాటిని నివారణ కోసం ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి. తమ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పటికే జనవరి నుండి ఇప్పటి వరకు 134 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య శాఖ చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.